పిల్లలాగే తాగిన పాలు 5గురి ప్రాణాలు బలి తీసుకున్నాయి. అనేక మందిని మృత్యు అంచుల్లోకి నెట్టాయి. చావు బతుకుల మధ్య పోరాడుతున్న ఆ బాధితుల్ని కాపాడేందుకు ఒక యాంటీడాట్ ఇంజెక్షన్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు రాజమండ్రి వైద్యాధికారులు. ఇందుకు ఏంటా యాంటీడాట్, అది ఎలా పనిచేస్తుంది? రాజమండ్రిలో కల్తీ పాలు తాగడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకి ఫోంబిజోల్ ఇంజెక్షన్ ని వైద్యులు ఉపయోగిస్తున్నారు. పాలల్లో ఎథిలిన్ గ్లైకాల్ కలిసిపోవడంతో అవి తాగిన బాధితులకి కిడ్నీలు పనిచేయకపోవడం వంటి తీవ్ర సమస్యలు తలెత్తాయి. బాధితులకి చికిత్స అందించేందుకు ఈ ఇంజెక్షన్ ఉపయోగిస్తున్నారు. ఇది యాంటీడాట్ గా పనిచేస్తుందని చెప్తున్నారు. ఈ ఇంజెక్షన్ శరీరంలోని డీహైడ్రోజినేస్ అనే ఎంజైమ్ ని పనిచేయకుండా అడ్డుకుంటుంది. దాంతో విష పదార్థాలు ప్రమాదకర ఆమ్లాలుగా మారకుండా అక్కడే ఆగిపోతాయి. ఎథిలిన్ గ్లైకాల్ కారణంగా శరీరంలో తలెత్తిన సమస్యల్ని నివారించేందుకు ఈ ఇంజెక్షన్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ డ్యామేజ్ ని ఇది అరికడుతుంది అంటున్నారు. ఇది కేవలం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే అందిస్తారు. రోగి ఆరోగ్య పరిస్థితులను బట్టి డోసును కూడా నిర్ణయిస్తారు. కలుషిత పాల కారణంగా వైద్య సహాయం అవసరమయ్యే రోగులకు అందించేందుకు ఈ ఇంజెక్షన్ ని ప్రత్యేకంగా తెప్పించారు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. అవసరమైన వారికి ఈ యాంటీడోస్ ని ఇచ్చేందుకు ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. కల్తీ పాల వల్ల అనారోగ్యానికి గురైనట్లు ఎవరికైనా అనుమానం వస్తే హాస్పిటల్ కి రావాలంటూ సూచిస్తున్నారు. అవసరమైన వారికి ఇంజెక్షన్ ఇస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఫోమిఫిజోల్ అనేటువంటి ఒక డ్రగ్ ఇలాంటి వాటికి సమర్థవంతంగా పనిచేస్తుందనేటువంటి మాట దీంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి మన రవిరాజా గారు సజెస్ట్ చేశారు. దాన్ని తీసుకొస్తున్నారు. ఆ డ్రగ్ను వాడడం ద్వారా ఇంకొంచెం మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు నేను తొలి రోజు నుంచి కూడా కలెక్టర్ గారితో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాను. కలెక్టర్ గారు కూడా చాలా ఎఫెక్టివ్గా దీని మీద వెంటనే స్పందించి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నారు. ఆవిడ దీని గురించి సంబంధించినటువంటి ఏమన్నా లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా వచ్చిందా అనేటువంటి దాన్ని ఒక చొరవతోటి ఆవిడ చేయటం వల్ల రవిరాజా గారు కూడా దాని మీద బాగా పరిశోధించి ఈ మందు ఉపయోగపడుతుందని చెప్పారు. దీన్ని ఇప్పుడు వెంటనే వాళ్ళకి అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది.